John's Gospel, chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయం verses 16 and 17. 16, 17 వచనాలు. John's Gospel, 14th chapter, verses 16 and 17. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు. Just now we have sang a chorus that every promise in the book is mine. ఇప్పుడే మనము గ్రంథ వాగ్దానములన్నీ నావి అని ఒక పల్లవి పాడాం. Here also we will find a wonderful promise to all of us. మనందరికీ కూడా ఇక్కడ చాలా అద్భుతమైన వాగ్దానం ఉంది. This is also the statement made by Lord Jesus Christ. ఇక్కడ చెప్పబడిన మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలే. John's Gospel, 14th chapter, verses 16 and 17. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు. And I will pray the Father, and he shall give you another comforter, that he may abide with you forever, even the Spirit of truth, whom the world cannot receive, because it seeth him not, neither knoweth him. But you know him, for he dwelleth with you, and he shall be in you. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 1 Corinthians and chapter 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. 1 Corinthians 11th chapter, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం verses 26 to 31. We will read alternatively, please. 26వ వచనం నుంచి 31వ వచనం వరకు మార్చి చదువుకుందామండి. 1 Corinthians 11 and verses from 26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము నుండి. We will have a responsive reading. ఇవి మార్చి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. For as often as ye eat this bread and drink this cup, you do show forth the Lord's death till he come. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. Verse 28. But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. Verse 30. For this cause many are weak and sickly among you, and many sleep. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. Shall we seek the help of the Lord in prayer, please? ప్రార్థనలో ప్రభువారి సహాయం కోరుదామండి. Gracious, loving Heavenly Father, కృప కలిగిన పరలోకమందున మా తండ్రి, thank you for this day and this occasion. ప్రభా ఈ దినము ఈ సందర్భం కొరకై వందనాలు. And you have enabled some of us to gather in thine house, Carmel Prayer House. కర్మేలు ప్రార్థనా మందిరములో కొంతమందిని మేము మందిరములో కూడి రాగలుగుటకు సహాయం చేస్తున్నారు. And some are connected over Zoom. కొంతమంది జూమ్ లో వీక్షిస్తున్నారు. And many others are watching online via YouTube. చాలా మంది యూట్యూబ్ ఆన్లైన్ లో చూస్తూ ఉన్నారు. There is a table in our midst. మా మధ్యలో ఒక బల్ల ఉంది. And you are inviting us to partake in thy table to show forth our readiness for the appearance of the Lord. ప్రభా మీ యొక్క ప్రత్యక్షత కొరకు మా సిద్ధపాటును కనుపరచడానికి మీ యొక్క బల్లలో పాలు పొందడానికి మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు. We are going to meditate thy word for some time. ప్రభా కొద్ది సమయము మీ వాక్యాన్ని మేము ధ్యానించనే ఉంటున్నాం. We humbly beseech you that thou may have mercy upon us and thou may speak to us through thy word. ప్రభా మీ వాక్యం ద్వారా మాతోటి మాట్లాడి మీరు మా మీద కనికరించమని మేము దీనులమై ప్రార్థిస్తూ ఉన్నాం. You may explain that word to us. ప్రభా మీ వాక్యాన్ని మీరే మాకు వివరించండి. Help in understanding thy word and also to live our lives in conformity with thy word. ప్రభా మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకొని వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. We seek thine anointment to give the word and also to receive the word. మీ వాక్యాన్ని విడుదల చేయటంలో మీ వాక్యాన్ని మేము అంగీకరించట్లో కూడా మీ యొక్క అభిషేకము కోరుతూ ఉన్నాం. Seeking ourselves unto Committing ourselves unto your loving hands and seeking your help, we pray in the name of Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ యొక్క కృపా కనికరము కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. Once again, we remember how our Lord is good to us in all our situations.
అన్ని పరిస్థితుల్లో కూడా మన దేవుడు మన పక్షంగా ఎంత మంచివాడై ఉన్నాడో ఆ సంగతి మనము గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం. This entire world is limping with a grim determination in these days of pandemic. ఈ కరోనా పరిస్థితుల్లో ప్రపంచమంతా కూడా అసలు ఏం జరుగుతుందో చాలా నిరాశతోటి వారు అలాగా వారి జీవితాల్ని లాక్కుంటున్నట్టుగా ఉంది. Maybe for the past 1.5 years, గతించిన 1.5 సంవత్సరాల నుండి many individuals and many families have gone through untold misery. చాలామంది వ్యక్తులేమి కుటుంబాలుగా చెప్పుకోలేనంత వేదన గుండా వారు వెళ్ళినారు. And many had to go through their premature graves. చాలామంది సమయానికంటే ముందుగానే వారు పాతి పెట్టబడవలసి వచ్చింది. Throughout the world, thousands and thousands of people have died. ప్రపంచమంతా కూడా వేల కొలది ప్రజలు చనిపోయినారు. And many lakhs of people became victims to this virus. చాలా లక్షలాది మంది ప్రజలు ఈ కరోనా బారిన పడి వాళ్ళు చాలా బాధగుండా వెళ్ళినారు. Even among us, మన మధ్యలో కూడా I think almost in general, every family had gone through the mental and physical and financial stress in these days. ఈ ప్రస్తుత దినాల్లో చెప్పాలంటే అన్ని కుటుంబాలు అనొచ్చేమో, అన్ని కుటుంబాల వరకు వారందరూ కూడా చాలా మానసికమైన, చాలా ఈ ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన ఒత్తిడి గుండా వారు వెళ్ళినారు. And throughout world, this fear is gripping the minds of the people. ప్రపంచమంతా కూడా ప్రజలలో ఈ భయం అనేది వారిని పట్టుకొని వేధించేదిగా అయిపోయింది. They are afraid to talk to people with a short distance. ఏదో దగ్గరికి వెళ్ళి ప్రజలతోటి మాట్లాడాలంటే కూడా భయం వేస్తుంది. Very afraid to touch people. అసలు తాకడానికి చాలా భయం వేస్తుంది. Not only touching people, even to touching objects also, what to touch and what not to touch. మనుషుల్ని ముట్టడమే కాదండి, అసలు ఏ పరికరాలన్నా కూడా ఏ ప్రదేశంలో అయినా ఏది ముట్టాలి ఏది ముట్టద్దు అన్న భయములో ఉంటున్నాం. We never imagined that this kind of situation we have to encounter in our lives. మన జీవితాలలో ఇటువంటి పరిస్థితిని మనము ఎదుర్కోవాలి అని బహుశా ఎప్పుడూ ఊహించలేదు. A lot of uncertainty everywhere. చాలా ప్రతిరోజు కూడా చాలా అనిశ్చితలో ఉంటున్నాం. But in the midst of all these things, it is the grace of God that has been enabling us to be under the shelter of the Lord. ఈ అన్ని పరిస్థితుల మధ్యలో కూడా మనము దేవుని యొక్క ఆ సంరక్షణలో ఉండడానికి దేవుని యొక్క కృపను మనము పొందుకుంటూ ఉంటున్నాం. Whether in sickness or in health. మనము అనారోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా, Not that we are all healthy people. మనం అందరము కూడా చాలా ఆరోగ్యం కలిగిన ప్రజలమని కాదు. And many have gone through this sickness, and along with them we also felt the same sickness with them. అనేకులు మీలో ఈ అనారోగ్యం గుండా రోగం గుండా వెళ్ళినారు. మీతో పాటు మనం కూడా ఆ అనారోగ్యంలో పాలు పొందినాం. And some unexpected funerals we had to perform or to attend. అనుకోని భూస్థాపన కార్యక్రమాలు కూడా మనము జరిగించాల్సి వచ్చింది. People in sorrow. ప్రజలు దుఃఖములో ఉండినారు. They need comfort. వారికి ఆదరణ కావాలి. They need strength. వారికి శక్తి బలము They కావాలి. need encouragement. వారికి ప్రోత్సాహన కావాలి. People means all of us. ప్రజలు అంటే మనమందరం. I need all those things and you need all those things. నాకు ఇవన్నీ కావాలి, మీ అందరికీ ఇవన్నీ కావాలి. But who will give an assurance to give these things? ఇవన్నీ ఇస్తాను అని మనకి భరోసా ఇచ్చేది ఎవరు? Can we depend upon a nation like America or some other country? ఏదో ఉన్నతమైన దేశం అనుకుంటున్న అమెరికా దేశం మీద, వేరే దేశం మీద మనం ఆధారపడగలమా? The economy has crashed down almost in every nation. ప్రతి దేశంలో కూడా ఆర్థిక పరిస్థితి అది కుప్పకూలిపోయింది. Many people lost their jobs. చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. Suffering for employment. వాళ్ళు ఉద్యోగాల కొరకు చాలా బాధలో పడుకున్నారు. What a misery it is. ఇదంతా కూడా ఎటువంటి భయంకరమైన పరిస్థితి. And our fellowship also, we are not able to meet together as we were meeting previously 1.5 years back. 1.5 సంవత్సరాల ముందు సహవాసంగా సమాజంగా మనం ఎలా కలిసి కూడుకునేవారమో అలాగ ప్రస్తుత దినాలలో మనము చేరి రాలేకపోతున్నాం. When we are sitting like this at distant, మనం ఇలా దూరంగా కూర్చుంటున్నాం. with the masks on, మనం మాస్కులు పెట్టుకొని and all the time sanitizing. ప్రతిసారి శానిటైజర్లు రాసుకుంటూ Every precaution we are taking.
తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త మనం తీసుకుంటున్నాం. But our dependency, ultimately, our dependency is on the Lord. అయితే చిట్ట చివరికి మన ఆధారపడేది, మనం ఆధారపడే ఎవరు అంటే ప్రభువే. This is like a dark period we are passing through. ఇదేదో చాలా చీకటి కాలం, అంధకారం గుండా మనము వెళ్తున్నట్టుగా ఉంది. These are big questions even in our spiritual lives. మన ఆత్మీయ జీవితంలో ఇవన్నీ కూడా మన ముందు ప్రశ్నలుగా ఉంటున్నాయి. Why Lord is allowing all these things? ఎందుకు ప్రభువారు ఇటువంటి పరిస్థితులను అనుమతిస్తున్నాడు? Why has He permitted? ఎందుకు ఈ విషయాలను దేవుడు అనుమతించినాడు? Why the Lord has permitted the children of Israel to be under slavery in the Egypt? ఐగుప్తు రాజ్యంలో ఇశ్రాయేలీయుల ప్రజలను అసలు దేవుడు వారిని బానిసలుగా ఎందుకు ఉంచినాడు? We find all those details in the book of Exodus. నిర్గమకాండంలో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. When we come to Judges, we see how the children of God were given to Philistines to conquer. ఈ న్యాయాధిపతుల గ్రంథంలోకి చూస్తే ఈ ఫిలిస్తీన్లు వచ్చి ఈ ఇశ్రాయేలు ప్రజలను అందరినీ కూడా సంహరించిపోయినట్టుగా అలాగెందుకు జరిగింది? When we go through the book of Daniel, దానియేలు గ్రంథంలో చూస్తే and how the people of God were taken captive by a heathen emperor by name Nebuchadnezzar. ఈ దేవుని ప్రజలందరూ కూడా ఒక అన్యుడైన రాజు నెబుకద్నెజరు ద్వారా చెరపట్టుకొని పోబడ్డము ఎందుకు జరిగింది? Why there is a lot of persecution in many nations? అనేకమైన దేశాలలో ఎందుకు క్రైస్తవులకి ఇంత శ్రమ కలుగుతుంది? Why they are going through misery, and even the Nazi camps in Germany, and how the Jewish people were killed en masse. ఇటువంటి భయంకరమైన శ్రమ వేదన గుండా ఈ యూదులైన ప్రజలు జర్మనీలో ఉన్న ఆ నాజీ కాన్సంట్రేషన్ క్యాంపులో చాలా గుంపులుగా వాళ్ళు ఎందుకు ఇలాగా మరణానికి అప్పగించబడ్డారు? Where do we get answers for all these things? ఇలాంటి అన్నిటికీ మనకి జవాబు ఎక్కడ దొరుకుతుంది? Not that people have died like this unexpectedly. ఏదో తెలియకుండా ప్రమాదవశాత్తు ప్రజలు ఇట్లాగా చనిపోయినారని కాదు. Why God allowed Lord Jesus Christ to die at the age of 33 years? అసలు 33 సంవత్సరాలకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిలువ మీద చనిపోయేటట్టుగా దేవుడు ఎందుకు అనుమతించినాడు? Can He not prevent Lord Jesus Christ from going through death? ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణము గుండా వెళ్లకుండా ఆయన ఎందుకు ఆపలేదు? All these heavenly plans and purposes of the sovereign God, it is beyond our understanding. సార్వభౌముడైన దేవుని యొక్క ఈ ప్రణాళికలు, ఉద్దేశాలు అవన్నీ కూడా మన గ్రహింపునకు చాలా మించిపోయినవి. So these questions we cannot get answers. అందుకనే ఇటువంటి ప్రశ్నలకు మనకు జవాబు దొరకకపోవచ్చు. God is sovereign. దేవుడు సార్వభౌముడు. Everything that is happening in this world is with His permission. ఏదైనా ఈ భూ ప్రపంచంలో జరుగుతుంది అంటే అది ఆయన అనుమతితోనే జరుగుతుంది. Whether it is in the Swarnapuri colony or in a country like Germany or Japan. ఇది స్వర్ణపురి కాలనీలో అవ్వండి, లేకపోతే జపాన్ దేశంలోనో జర్మనీ దేశంలో అవనివ్వండి, or in an African nation. లేకపోతే ఆఫ్రికా దేశంలో అయినా. What things are same throughout the world. ప్రపంచమంతా కూడా పరిస్థితులన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. But the thing is, in the midst of all these things, అయితే ఇక్కడ చెప్పాల్సిన సంగతి ఏంటంటే ఈ పరిస్థితులన్నిటి మధ్యలో if Lord is with us, ప్రభువారు మనతోటి ఉంటే, if the Lord is in us, ఈ ప్రభువారు మనలో ఉంటే, what more we want? దానికంటే ఇంకేం కావాలి మనకి? Let there be corona. కరోనా ఉండనివ్వండి, Let there be people dying. ప్రజలు చనిపోనివ్వండి. See, things are happening, we do not know, under the God's permission. ఇవన్నీ కూడా దేవుని అనుమతితోటి జరుగుతూ ఉన్నాయి. అది ఎందుకు జరుగుతున్నాయో మనకి తెలియదు. We need comfort, we need consolation, we need encouragement, and we need strength. అయితే మనకి ఆదరణ కావాలి, మనకి పురికొల్పు కావాలి, మనకి బలము కావాలి, మనకి ప్రోత్సాహము కావాలి. Here Lord has said about the comforter. అయితే ఇక్కడ ప్రభువారు ఒక ఆదరణకర్త గురించి చెప్పినారు. John's Gospel 14th chapter. యోహాను సువార్త 14వ అధ్యాయం And 16 and 17 we have read. 16, 17 వచనాలు మనం చదివాం. And I will pray the Father, and He shall give you another comforter, that He may abide with you forever. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. Just for the sake of context, if we think that He was talking to His disciples. ఇప్పుడు ఈ సందర్భం ఏంటి అని చూసుకుంటే ఆయన శిష్యులతోటి మాట్లాడుతున్నాడు. Before His betrayal and crucifixion.
ఆయన శిలోకి అప్పగించబడక ముందు Ultimately, he was to die. చివరికి ఆయన మరణించాల్సి ఉంది. All these people were following him, ఈ ప్రజలందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారు. and after a short time, and he will be no more. కొద్ది సమయం అయిన తర్వాత వారి మధ్యలో ఇంక ఈయన ఉండరు. In these corona days, some of the news items were very, very disturbing. ఈ కరోనా దినాలలో కొన్ని వార్తలు మనం వింటున్నప్పుడు అవి మన మనసుని ఎంతో కలత Some కలిగించాయి. families, both father and mother died just within few days. కొన్ని కుటుంబాలలో తండ్రి తల్లి కొన్ని దినాల భేదంతో చనిపోయినారు. Wealthy people, healthy people, వాళ్ళు చాలా ఆర్థికంగా సంపన్నులు, అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా and ఉండేవాళ్ళు. the corona has snatched them away. అయితే ఈ కరోనా వాళ్ళని కబలించుకుపోయింది. And children became orphans. పిల్లలంతా కూడా అనాథులైపోయినారు. Never they imagined in their lives. వారి జీవితంలో అసలు ఎప్పుడు ఊహించలేదు Both my father and mother would go. మా నాన్నగారు మా తల్లి గారు చనిపోతారు అని అనుకోలేదు. Children are dependents, right? ఈ పిల్లలందరూ కూడా వారు ఆధారపడేవారే If కదా. their source is gone, వారికి ఉన్న ఆధారమే పోతే their future become gloomy. వారి భవిష్యత్ అంతా కూడా ఏమీ తెలియనట్టుగా అయిపోతుంది. Then it's somebody to pat them and to give them assurance that I will be with you, I will take care of you. ఎవరో వచ్చి వారిని బుజ్జగించి వారి భుజం మీద చేయి పెట్టి నేను మీతో ఉంటాను, మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పేవాళ్ళు. But where can we find such people in this world? మరి ఈ లోకంలో అలా చెప్పేవారిని ఎక్కడ కొనుక్కుంటాం? But if the God of heaven comes, ఒకవేళ పరలోకమందున్న దేవుడే వస్తే, because these disciples, Lord will be taken away shortly. ఎందుకంటే ఇప్పుడు ఈ శిష్యుల మధ్యలో నుంచి ప్రభువారు వెళ్ళిపోతారు. These disciples left everything and they started following the Lord. అయితే ఈ శిష్యుల సంగతి చూస్తే వారికి ఉన్నవన్నీ సమస్తము విడిచిపెట్టి ప్రభువాన్ని వెంబడిస్తూ ఉండినారు. Left their profession, left their job, everything. వారి వృత్తి ఏంటి, వారి ఉద్యోగం ఏంటి, అవన్నీ కూడా విడిచిపెట్టి వచ్చేస్తున్నారు. They became disciples of Lord Jesus Christ. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులైపోయినారు, Followers of Lord Jesus Christ. దేవుని వెంబడించేవారు And అయిపోయినారు. suddenly Lord will be missing after some time. ఇప్పుడు చూస్తే కొద్ది సమయం అయిన తర్వాత ప్రభువారు వారి మధ్యలో ఇంకా ఉండరు. That is physically. అంటే భౌతికంగా. Morning we have seen what is the great difference between a physical presence and things which are invisible. ఆరాధన వర్తమానములో అసలు ఈ భౌతికంగా కనిపించేవి లేకపోతే అదృశ్యమైన సంగతుల మధ్య వ్యత్యాసం చూసాం. And we see here kindly 18th verse. ఇక్కడ 18వ వచనం చూడండి. John's Gospel 14:18. యోహాను సువార్త 14:18. I will not leave you comfortless, I will come to you. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. Lord gives an assurance, I will not leave you comfortless. మిమ్మను అనాథులుగా విడువను అని దేవుడు మనకి ఖచ్చితంగా I చెప్తున్నాడు. will come back. నేను వస్తాను, Though I die, నేను మరణించప్పటికీ I will come back. నేను తిరిగి వస్తాను. This is a great assurance again. ఇది చాలా నిశ్చయమైన మాట. Because the table on this table reminds us of the death of Lord Jesus Christ. ఎందుకంటే మన మధ్యలో ఉన్న ఈ బల్ల అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గుర్తు చేస్తుంది. And also it reminds us of his coming. అంతేకాకుండా ఆయన యొక్క తిరిగి రాకడ గురించి కూడా గుర్తు చేస్తుంది. It's a great consolation to all of us. మనందరికీ కూడా ఇది గొప్ప ఆదరణ. Though our Lord has gone physically, ప్రభువారు మన మధ్య నుండి భౌతికంగా he వెళ్ళిపోయినప్పటికీ has promised to come again. ఆయన తిరిగి వస్తాను అని But వాగ్దానం during this చేస్తున్నాడు. absence, అయితే ఆయన లేని ఈ సమయంలో who will take care of us? మనల్ని ఎవరు చూసుకుంటారు? And God gives a promise. ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. As we have read in 16th and 17th verses. 16, 17 వచనాల్లో మనం చదివాం. I will pray the Father and he shall give you another comforter. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. See that he may abide with you forever. 17th verse we read, even the Spirit of truth, whom the world cannot receive, because it seeth him not, neither knoweth him, but ye know him, for he dwelleth with you, and shall be in you. 17వ వచనం చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. He was talking about the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నారు. God the Father we see in the Old Testament. తండ్రి అయిన దేవుణ్ణి మనము పాత నిబంధనలో చూస్తున్నాం. And in the New Testament we see the God the Son, Lord Jesus Christ. నూతన నిబంధనలో కుమారుడైన దేవుణ్ణి చూస్తున్నాం. God who came in human flesh. మానవ శరీరములో దేవుడే దిగి వచ్చినాడు. And after his ascension, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత, and he has given God the Holy Spirit. అప్పుడు ఆయన మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి He is అనుగ్రహించాడు. otherwise called Comforter.
ఆయన ఇంకో పేరు ఏంటంటే ఆదరణకర్త. Patting all the time, comforting, encouraging and strengthening in every situation. ప్రతిసారి కూడా మన భుజం మీద చెయ్యి వేసి మనల్ని ప్రోత్సహించి మనల్ని పురికొల్పి మనకు బలము కలిగజేసే ఆయన. There may be many disturbing situations in our lives. మన జీవితాలలో మనల్ని కలవరపరిచే పరిస్థితులు గుండా ఎన్నో వెళ్తూ ఉంటాం. None of us are above all those things. మనలో ఎవ్వరూ కూడా వీటిని అధిగమించలేరు. My situation may be different and your situation may be different and some other person's situation may be different. నా పరిస్థితి వేరుగా ఉండొచ్చు, మీ పరిస్థితి వేరుగా ఉండొచ్చు, ఇంకొక పలానా వ్యక్తి పరిస్థితి వేరుగా But ఉండొచ్చు. in all our situations we need a comforter. అయితే ఈ అన్ని పరిస్థితుల్లో కూడా మనకు ఒక ఆదరణకర్త కావాలి. God says, I will be with you. దేవుడు అంటున్నాడు, నేను మీతో ఉంటాను, I will be in you నేను మీలో ఉంటాను. in all your situations. మీ పరిస్థితులన్నిట్లో కూడా Oh, what more we want than this assurance. ఇటువంటి భరోసా కంటే ఇంకా మనకి ఇంకేం కావాలండి? He is the Holy Spirit. He wants to be among us, in us, even in our body, as we read 1 Corinthians 6:19. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నట్టుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి ఈ భౌతికమైన శరీరంలో కూడా ఆయన ఉండగోరుతూ ఉన్నాడు. 1 Corinthians 6:19. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. What know ye not that your body is the temple of the Holy Ghost which is in you? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? It is the temple of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క ఆలయము. Do we realize this reality, this fact that our body is the temple of the Holy Spirit of God? ఈ సత్యము, ఈ వాస్తవికమైన సంగతి, ఈ మన శరీరం ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయము అన్నది మనము గుర్తిస్తున్నామా? If I am conscious of that reality, అటువంటి వాస్తవమైన విషయం గురించి కనుక నేను గమనం కలిగి ఉంటే, then how much more I will be careful about my own body. నా శరీరము గురించి, నా సొంత శరీరముకు దేహము గురించి ఇంకెంతగా జాగ్రత్తగా ఉంటాను. Sometimes we think that this is my body. కొన్నిసార్లు అనుకుంటాం కదా, ఇది నా శరీరము, These are my hands. ఇవి నా చేతులు, These are my eyes. ఇవి నా కళ్ళు, This is my brain. ఇది నాకున్న మెదడు. What do you think of me? నా గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? And my brain is a super brain, people think. నాది అంటే నా మెదడే అసలు నాకున్న తెలివి ఇంకెవరికి లేదు అని అనుకుంటారు. These are great deceptions. ఇవన్నీ కూడా స్వంత మోసపరిచే సంగతులు. Satanic deceptions. ఇవన్నీ కూడా సాతాను తీసుకొచ్చే మోసం. Scripture says you are not of your own. లేఖనాలు అంటున్నాయి కదా, ఇవి మీరు మీ సొత్తు కారు. Lord has given this body. ప్రభువారే ఈ దేహాన్ని మనకి ఇచ్చినారు. And he wants this body to be the temple of the Holy Spirit of God. ఆయన కోరుతున్నది ఏంటి అంటే ఈ దేహము, ఈ శరీరము ఈ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండాలి. Many times we think the temple means a physical structure. చాలాసార్లు ఆలయము అంటే ఏదో కట్టడం అనుకుంటాం. With all concrete material and wooden structures and all that, this is built, and people think that is a temple and God is there, and afterwards we lock it off and go. ఈ సిమెంట్, ఈ కాంక్రీట్, ఈ చెక్కలతోటి అంతా కూడా నిర్మించబడిన ఒక కట్టడము మనం ఇక్కడ కూడుకొని ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ దీనికి తాళం వేసేసి వెళ్ళిపోవాలనుకుంటాం. If we have that kind of attitude, అటువంటి వైఖరి కనుక మనకుంటే we will be very careless in our lives. మన జీవితాల్లో మనం అజాగ్రత్తగా ఉండిపోతాం. Only as long as we sit here, we will be cautious and careful. ఈ కట్టడమైన మందిరంలో కూర్చున్నంత వరకే ఏదో భయభక్తులతో ఉంటాం. The moment we pass out of the gate, ఈ గేట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత oh, what a great freedom it is. ఎంత స్వేచ్ఛ వచ్చేసింది అనుకుంటాం. We think that I can talk and I can behave and I can shout and I can do everything. నేను ఇంకా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతూ, నేను ప్రవర్తించవచ్చు, నేను అరవచ్చు, నాకు కావాల్సింది చేసుకోవచ్చు అనుకుంటాం. So almost today in all our meditations we are concentrating on a point that God is a spirit and he is present all the time. He is invisible, he is among us, he wants to be within us. ఈ రోజు మనం చూసుకుంటున్న ఈ వాక్య ధ్యానాలన్నిటిలో కూడా దేవుడు ఆత్మస్వరూపి అయిన ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతోటి ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతోటి ఉండాలి అని కోరుతున్నాడు అన్నదే మనం చూస్తూ ఉన్నాం. So all the time we should commit ourselves unto the Lord. ప్రతి సమయంలో కూడా మనలను మనము దేవునికి సమర్పించుకుంటూ ఉండాలి. And we have an assurance that he wants to be within us. ఆయన మనలో ఉంటాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. Just 2 days back we had the anniversary of Carmel Prayer House. 2 దినాల క్రితమే మన మందిరము యొక్క యానివర్సరీ జరుపుకున్నాం. Anniversary means not great celebrations. యానివర్సరీ అంటే ఇంకా మనం
దాని సంబరాలు చేసుకోవాలని కాదు. but to praise God and to thank Him for His faithfulness. This is like a milestone. All these year after year and year after and year after and year after, what we are today. అంటే అది ఒక మైలురాయిగా గుర్తుపెట్టుకొని దేవుని యొక్క విశ్వాస్యత, ఆయన మన పక్షంగా ఎలాగ నా కృపా కనికరము చూపించినాడో దానిని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించే సమయం. Because of our limitations of physical gatherings, that day we had a virtual gathering. మనము ఇలాగ అందరము సమాజంగా కూడి రావడానికి కొన్ని పరిమితులు ఉండినాయి కాబట్టి ఆ దినాన్న మనము ఆన్లైన్ కూడికనే కలిగి ఉండినాం. But one thing is God's faithfulness. 39 years of this fellowship. దాంట్లో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే 39 సంవత్సరాలు దేవుని యొక్క విశ్వాస్యత ఈ సమాజం పక్షంగా ఆయన కనపరిచినది. 39 years not for God. 39 సంవత్సరాలు అంటే అది దేవుడికి కాదు. He is a God of eternity. దేవుడు ఆయన నిత్యుడు, Right from the beginning ఆరంభము నుండి till the end. అంతము వరకు. And this church is universal. ఈ సంఘం అనేది This is సార్వత్రికమైనది. spread over many nations and many continents and many villages and many remote places. ఎన్నో ఖండాలుగా, ఎన్నో దేశాలుగా, ఎన్నో ఊరుల్లో ఈ సంఘము, ఆయన సంఘం అనేది చెదిరి ఉంది. But 39 years is only for the local fellowship what we have started. అయితే మనము ఇక్కడ మనము స్థాపించుకున్న మన సంఘము 39 సంవత్సరాలు. Some of you may recollect that particular day 1. Actually, this fellowship, this breaking of bread started on a Friday night. మీలో కొంతమందికి ఆ మొదటి దినము కూడా గుర్తుండొచ్చు. ఒకసారి గుర్తు చేయాలి అంటే ఈ బల్ల విరిచేది మన సంఘములో అది శుక్రవారం రాత్రి ఆరంభించబడింది. It was in staff quarters, C6. అది ఏజీ స్టాఫ్ క్వార్టర్స్ లో C6 అన్న క్వార్టర్ లో And ఆరంభించబడింది. late Brother Baksing and some of the elders, they came along with him, and we had a time of worship, and also we had the time of taking part in the table. ప్రభునందు నిద్రించిన సహోదరుడు భక్సింగ్ గారు, ఆయనతో పాటు కొంతమంది పెద్దలు వచ్చినారు. వారితో పాటు ఆరాధనా సమయం కలిగి ఉండి దాని తర్వాత బల్లలో పాలు పొందే సమయం కూడా ఉండింది. Beginning of the fellowship was hardly 20 people. ఈ సంఘము ఆరంభమైనప్పుడు 20 మంది ఉండేవారు. What a difference. Where is 20 people and where is more than 550 people today? చూడండి, 20 మంది ఏంటి, ఇప్పుడు 500 కంటే ఎక్కువగా ఈ సంఘములో జత చేయబడినారంటే అది ఆలోచించండి. In all these years, God was visiting people and changing the lives of the people and blessing the families, and those who experience all these things, they started coming. We never asked people to come over here. గమనించండి, ఈ సంవత్సరాలన్నిట్లో కూడా దేవుడే ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు, వారి జీవితాల్ని మారుస్తూ ఉన్నాడు, వారి ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తున్నారు. ఇవన్నీ కూడా అనుభవిస్తున్న ఆ ప్రజలు వారే సంఘానికి రావడం ఆరంభించినారు. మేము ఎవరిని కూడా రమ్మని పిలవలేదు. It was the Lord who was adding people unto the church, as we read even in Acts of the Apostles chapter 2. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదివినట్టుగా ప్రభువారే ఆయన సంఘములో ఆయన ప్రజలను జత చేసినారు. We see in the last verse that Lord was adding those who are saved unto the church. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చివరి వచనంలో మనం ఏం చూస్తామంటే, రక్షింపబడిన వారిని దేవుడే ఆయన మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. Is it clear to you? 47th verse. 47వ వచనం అండి, అది మీకు స్పష్టంగా ఉంది కదా. And the Lord added to the church daily such as should be saved. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. So all these 39 years, we cannot describe the things that have taken place, and so many people, and people who were born at the time, and those who were infants and children, now they are grown up people. ఈ 39 సంవత్సరాలలో ఎన్నెన్ని విషయాలైతే జరిగినావో అవన్నీ కూడా మనం ఇప్పుడు వివరించుకోలేము. కానీ ఆ 39 సంవత్సరాలు అప్పుడు పుట్టిన చిన్న పిల్లలు వాళ్ళు ఇప్పుడంతా ఎదిగి పెద్దవారు అయిపోయినారు. And some of them have gone to different places, different cities, different countries. వారిలో కొంతమంది వేరు ప్రదేశాలకి, వేరు పట్టణాలకి, వేరు దేశాలకు కూడా వెళ్ళిపోయినారు. We have got a big list of prayer. మనం ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఒక పెద్ద పట్టిక ఉంటుంది. And we pray for those who are in US and those who are in Canada and those who are in Australia and so many places. అమెరికాలో ఏంటి, కనడాలో ఏంటి, ఆస్ట్రేలియాలో ఏంటి, ఇంకా అనేకమైన ప్రదేశాల్లో ఉన్న వారి గురించి మనం ప్రార్థన చేస్తుంటాం. And they are grown up and Lord is using them as His witnesses, and some of them are involved in the ministry and
some of them are running their local churches. వాళ్ళు ఎదిగిన వారే దేవుడే వారిని వాడుకుంటూ వారు ఉన్న ప్రాంతాలలో వారే సంఘాన్ని నడిపించుకుంటూ వారు దేవుని పరిచర్య చేస్తూ So ఉన్నారు. those who are in the plan of God, those who are in the purpose of God, ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారో దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నారో those who abide with him, ఎవరైతే ఆయన తోటి ఉంటున్నారో you do not know how he used it, because building a church is under the headship of Lord Jesus Christ, is a collective contribution. దేవుడే వారందరినీ సిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే ఒక సంఘము అనేది అది ప్రభువారి యొక్క శిరస్సత్వము కిందే జరిగేది. And so many activities that are happening again under his lordship. అంతేకాకుండా ఆయన ప్రభుత్వము కిందనే జరిగే ఎన్నెన్నో కార్యక్రమాలు. And so many are involved, so many brothers and so many sisters in those days, early days. Even Sunday school teachers used to come from Hebron. చాలా మంది సహోదరులేంటి సహోదరులేంటి వారందరూ కూడా ఈ పరిచర్యలో నిమగ్నమై ఉండినారు. Now there are ఆ ప్రారంభ దినాలలో అయితే సండే స్కూల్ తీసుకోవడానికి కూడా హెబ్రోన్ నుంచి సహోదరులు And వచ్చేవారు. now there are so many Sunday school teachers even in the local church, and they are going to other assemblies to minister the word of God. అయితే ఈ రోజు చూస్తే మన సంఘంలోనే చాలా మంది సండే స్కూల్ టీచర్స్ మన దగ్గరే కాదు వేరే సంఘాల్లో కూడా వెళ్ళి ఈ సండే స్కూల్ పరిచర్య And many చేయగలుగుతున్నారు. sisters ministry, Hebron sisters used to come. ఈ సహోదరుల కూడిక జరిగేటప్పుడు అక్కడ పరిచర్య చేయడానికి హెబ్రోన్ నుండి సహోదరులు వచ్చేవారు. And similarly youth meeting, some counselors used to come from Hebron. అలాగే యవనస్తుల కూడికలో కూడా హెబ్రోన్ నుంచే ఈ యవనస్తుల కౌన్సిలర్లు వచ్చేవారు. Now sisters are coming out for Sunday school ministry and for VBS ministry to other local assemblies. అంతేకాకుండా ఇప్పుడైతే మనలో నుంచే సహోదరులు సండే స్కూల్ మినిస్ట్రీ ఏంటి విబిఎస్ మినిస్ట్రీ అంతేకాకుండా ఇతర సంఘాలలో కూడా వారు పరిచర్య చేయగలుగుతున్నారు. And the young people are grown up and they started taking ministry, they are going to other assemblies to minister the word of God. చాలా మంది యవనస్తులు వాళ్ళు ఎదిగిన వారైపోయి వారు కూడా బోధకులుగా అయ్యి వారు కూడా వేరే సంఘాలలో పరిచర్య జరిగిస్తున్నారు. When we just imagine all these things, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఊహించినప్పుడు with folded hands, we have to praise God for his faithfulness. మనము చేతులు జోడించి దేవుని యొక్క విశ్వాస్యత కొరకు ఆయనకి స్తుతులు కృతజ్ఞతలు చెల్లించాలి. Why I am mentioning all these things? ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను? On one side, the dreadful situation of the pandemic. ఒక వైపేమో భయంకరమైన ఈ కరోనా మహమ్మారి. And we need somebody to be with us, to strengthen us, to comfort us and to console us. మనల్ని బలపరచడానికి పురికొల్పడానికి ప్రోత్సహించడానికి ఆదరించడానికి మనకి ఎవరో కావాలి. And on the other side, ఇంకోవైపు we see the faithfulness of God, even in difficult situations, how the church is progressing and going, and Lord is doing his things among the people. ప్రతి పరిస్థితిలో కూడా అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా ఒక సంఘమును దేవుడే ఆయన ఎలాగ సంరక్షించుకుంటూ పోషించుకుంటూ చూసుకుంటూ ఉన్నాడో అది To గమనిస్తున్నా. fulfill his plans and his purposes. ఆయన ఉద్దేశములు ఆయన ప్రణాళికలు ఆయన నెరవేర్చుకోవడానికి చేస్తున్నారు. So our aim should be, our goal should be to be in the hands of the Lord, to be available unto him, so that the Lord's plans and purposes might be fulfilled. ఇప్పుడు మన గురి ఏమై ఉండాలి అంటే మనము ఎప్పుడూ కూడా మనలను మనము దేవుని యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ తద్వారా ఆయన అవసరతను బట్టి ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఆయన మనల్ని వాడుకుంటూ ఉండాలి. And we have read this verse that the Lord has promised a comforter unto us to be with us and to be in us all the time. దేవుడు మనకి ఒక ఆదరణకర్తను ఆయన మనకు అనుగ్రహిస్తానని ఆయన మనతోటు మనలో ఉంటాడు అన్న వచనాన్ని మనం చదివాం. In the 16th verse, comforter that he may abide with you forever. 16వ వచనంలో మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన ఆదరణకర్తను. Now we need not think that the God the Father who was available in the Old Testament, he is not appearing to people and he is not visiting people. Now he is not telling his ways through somebody else, some prophet and all that. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఆయన ఇప్పుడు మనకి కనిపించట్లేదు. ఆయన ఎవరితోటి కూడా ప్రవచనాలు చెప్పించట్లేదు. ఆయన వర్తమానికులను మన దగ్గరికి పంపించట్లేదు అని మనం అనుకోకూడదు. And even Lord Jesus Christ was physically present among his people, even in those cities of Galilee and Jordan and Jerusalem and so many Bethany and all that, so many things, so many places we find. After 33.5 years, he was taken away. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారి అయి ఈ లోకములో ఆయన ఈ గలిలయ యోర్దాను బేతని ఈ ప్రాంతాలంతా కూడా సంచరించి 33.5 సంవత్సరాల తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాడు. Can we think that there is a vacuum now?
ఇప్పుడు అంత ఖాళీగా ఉంది Never. అని మనం అనుకోగలమా? Never. లేదండి, ఎప్పుడు అలా అనుకోకూడదు. God is present, and here we see that a comforter that is given by God. He is God, the Holy Spirit. దేవుడు ఎల్లప్పుడూ మనతోటి ఉన్నాడు. ఇక్కడ మనం చదివాము కదా, ఆయన ఆదరణకర్త. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించబడినాడు. And he is also called the Spirit of Truth. అంతేకాకుండా ఆయన సత్య స్వరూపి అని He is పిలువబడుతున్నాడు. the Spirit of Truth. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. Worship time we have seen how the world is full of lies. ఆరాధన సమయంలో ఈ లోకమంతా కూడా అబద్ధాలతోటి ఎలా నిండిపోయిందని False చూసాం. things are prevailing. అన్ని అబద్ధాలే ఈ లోకంలో ఉన్నాయి. False statements, అందరూ అబద్ధాలు చెప్తున్నారు. whether in a secular world or a religious world. ఈ సాంఘికమైన జీవితంలో గాని లేకపోతే ఆధ్యాత్మికమైన జీవితంలో Not గాని only verbal lies, that even statements, false statements. ఏదో మాటలు పలకడమే కాదు, అంతేకాకుండా అసలు వారు చేసే పనుల్లో కూడా అన్ని అబద్ధాలే ఉంటున్నాయి. Even the policies. వారు తీసుకుంటున్న తీర్మానాలు కూడా Everywhere we find lot of falsehood. ప్రతి దగ్గర ఇటువంటి అబద్ధాలు చూస్తూ ఉన్నాం. And you approach the court for justice, ఒకవేళ న్యాయం కోసము మనము కోర్టుకే వెళ్తే you may not get justice also. అక్కడ కూడా న్యాయం It దొరకట్లేదు. depends upon the lawyer, how smart is your lawyer. మన లాయర్ ఆయన ఎంత తెలివైనాడో దానిని బట్టి ఆధారమై ఉంటుంది. If the lawyer is a smart guy, he can make things ulta pulta. ఒకవేళ ఆ న్యాయాధిపతి అంటే ఈ లాయరే గనక అతను తెలివైన వాడైతే అసలు పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసేస్తాడు. But where from we get truth in these days of confusion? మరి ఇటువంటి కలవరమైన దినాలలో ఎక్కడి నుంచి ఈ సత్యము మనకు దొరుకుతుంది? Is the Spirit of truth. ఇక్కడ సత్య స్వరూపియగు ఆత్మ. The Holy Spirit of God is otherwise called the Spirit of truth. పరిశుద్ధాత్మ అయిన ఈ దేవుడు తనకి ఉన్న ఇంకొక పేరు సత్య And స్వరూపియగు ఆత్మ. he will lead us unto all the truth. ఆయనే మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. Jesus Christ made a wonderful statement in John's Gospel 8:32. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన మాట పలికినారు. You shall know the truth, and the truth shall set you free. మీరు సత్యమును నెరుగుదురు, సత్యము మిమ్ములను స్వతంత్రులను చేయును. Do you want to find out what is truth? ఇప్పుడు ఈ సత్యము ఏంటి అని మీరు తెలుసుకోవాలనుందా? Go to Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళండి. Where can we find details about Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారి గురించిన వివరాలు ఎక్కడ ఉంటాయి? Go to the Word of God. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళండి. Even some of the things which you are not able to understand on your own, ఒకవేళ మీరు చదివినప్పుడు మీకు స్వంతంగా కొన్ని సంగతులు అర్థం కాకపోతే the Holy Spirit of God will explain to you. పరిశుద్ధాత్మ దేవుడే ఆ విషయాలన్నీ కూడా మీకు వివరిస్తాడు. Holy Spirit of God is a person. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తి. He is again invisible, ఆయన అదృశ్యుడు, but he is a reality. అయితే ఆయన వాస్తవంగా He will ఉన్నవాడు. lead you unto all the truth. ఆయన సర్వసత్యంలోనికి మనకు And నడిపిస్తాడు. he will tell you, he will teach about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనకి చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన మనకి బోధించేవాడుగా ఉంటాడు. And kindly see John's Gospel 14:26. ఒకసారి చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. John 14:26. యోహాను సువార్త 14:26. But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things and bring all things to your remembrance. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులనన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. You wait upon God మీరు ఎప్పుడైతే దేవుని మీద వేచి for ఉంటారో, the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం If you కోరుతారో, are a true child of God, మీరు దేవుని యొక్క నిజమైన బిడ్డవైతే Holy Spirit of God is with you and in you. పరిశుద్ధాత్మ దేవుడు మీతోటి మీలో ఉన్నాడు. He will help you. ఆయనే మీకు సహాయపడతాడు. Here it is written that he will teach all the things that Ayana- you have remembrance. ఇక్కడ 26వ వచనంలో సమస్తమును మీకు బోధించి సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను అంటున్నాడు. We need to go to him. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. Of course, nowadays the world is full of knowledge. చూడండి, ప్రస్తుత దినాలలో ప్రపంచంలో అంతా కూడా ఎంతో సమాచారం ఉంది. Knowledge is increasing leaps and bounds these days. ఈ సమాచారముతో కూడిన తెలివి మనుషుల్లో అది ఎంతగానో పొంగి Then పొర్లిపోతుంది. this excessive knowledge is also creating a lot of confusion among the people. ఈ అధికమైన తెలివి కూడా ప్రజలలో అనేకమైన అనుమానాలు కలవరాలు Every తీసుకొస్తుంది. person is trying to outsmart the other person with his knowledge. ప్రతి వ్యక్తి తనకు ఉన్న తెలివితోటి ఇతరుని కంటే ఎక్కువగా One man says, చూపించుకోవాలనుకుంటున్నాడు. I am right. ఒక ఆయన అంటున్నాడు నేనే రైట్, Another man says, you are wrong.
ఇంకో ఆయన అంటున్నాడు లేదు నువ్వు తప్పు అంటున్నాడు. And he says right. ఆయన అంటాడు నేను చెప్పేది సరే And after అంటున్నాడు. some time, the second person is proved to be wrong. కొంచెం సమయం తర్వాత రెండో వ్యక్తి అతను తప్పు And అంటున్నాడు. another person will come. ఇంకో వ్యక్తి వస్తాడు. Even among the knowledge with regard to the word of God, అలాగే దేవుని వాక్యము గురించిన ఈ సమాచారముతో కూడిన తెలివి. a simple example I give tell you, చాలా చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. realities, that is what we find. ఇవన్నీ కూడా వాస్తవాలండి. అవే మనం Sometimes we చూస్తున్నాం. take the help of commentaries when we understand certain things. చూడండి కొన్నిసార్లు ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కొంతమంది ఈ ఈ బైబిల్ వ్యాకరణ ఈ కామెంటరీస్ సంప్రదిస్తారు. We get some knowledge about certain thing about from a commentary. అవి చదివినప్పుడు ఆ వ్యాకరణలో ఉన్న విషయాలను బట్టి మనకి కొన్ని సంగతులు అర్థమవుతాయి. If you take a different author, ఒకవేళ అదే వ్యాకరణ రాసిన ఇంకో వ్యక్తి రాసింది చూస్తాం. from his commentary, ఆ కామెంటరీలో నుంచి in certain issues these commentators will differ from person to person. అసలు ఈ వ్యాకరణ రాశారు కదా ఒక వ్యక్తి నుంచి రాసింది ఇంకో వ్యక్తి వేరుగా ఉంటది. Then we land up in a great confusion. అప్పుడు అంత కలవరంలో మిగిలిపోతాం. What that commentator said like this and I fully believed it and all the time I have been thinking like that and how is it the other commentator has deferred his opinion. అదే ఫలానా వ్యాకరణ రాసిన ఆ వ్యక్తి రాసింది నేను ఎంతో నమ్మేసి దాన్ని పాటిస్తూ చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఫలానా వ్యాకరణకర్త రాసిన ఇది చదివినప్పుడు చాలా వేరుగా ఉంది, ఇదంతా ఏంటి అన్న ఒక కలవరం. It is quite possible that people are very quick in giving dogmatic interpretation of certain things. చూడండి ఈ వాక్యాన్ని ఏదో సందర్భంలో చూడకుండా ఏదో ఒక్క మాటను పట్టుకొని దాన్ని వారికి ఇష్టమైన కోణంలో తర్జుమా చేసి చెప్పేయడము ప్రజల్లో జరుగుతూ ఉంటది. Ultimately we do not know what actually the Holy Spirit of meant about it. అయ్యో పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయం గురించి ఏమి చెప్పినాడో అది తెలియకుండా మిగిలిపోతాం. When it is not explained there, అక్కడ దాని వివరణ లేనప్పుడు you don't be in a haste and wait for some time, wait upon God and the Holy Spirit of God will reveal to us. అదేంటో తెలుసుకోవాలని తొందరపడిపోయి అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా మీరు ప్రార్థనలో వేచి ఉండి కొంచెం సమయం ఆగి పరిశుద్ధాత్మ దేవుడు వివరించేంత వరకు వేచి ఉండండి. Sometimes we tell that I think like that, I think like this about this verse and this is context and all that. కొన్నిసార్లు మనము చెప్తున్నది వింటూ ఉంటాము, నేనేమనుకుంటున్నానంటే ఇదిగో దీని గురించి నేను ఇలాగ అనుకుంటున్నాను అని చెప్పడం కూడా వింటూ ఉంటాం. These are very sensitive things. అవన్నీ కూడా చాలా సున్నితమైన విషయాలు, very delicate things. అవి అసలు చాలా మనకి చాలా సున్నితమైనవి. But the word of God says, అయితే దేవుని వాక్యం అంటుంది, the Holy Spirit of God who is a person who is available unto us to teach us the truth is the Spirit of truth. పరిశుద్ధాత్మైన దేవుడు ఆ ఒక వ్యక్తి ఎవరైతే మనతోటి ఉంటాను అని చెప్పబడినారో ఆయన సత్యస్వరూపియగు ఆత్మ ఆయనే మనకి బోధిస్తాడు. Sometimes we are also very quick in concluding certain things in reading a passage in a particular context. కొన్నిసార్లు కొన్ని సందర్భంలో ఉన్న ఒక భాగాన్ని చదివి వెంటనే దాని గురించి ఏదో సారాంశం కూడా మనమే అనేసుకుంటాం. And we keep going in our lives with regard to that. మనకున్న పరిస్థితిలోనే దాన్ని ఆలోచించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. After some time we happen to read the scripture at some other place and there it appears to be something different. కొన్ని దినాలైన తర్వాత అదే వాక్య భాగాన్ని ఇంకో పరిస్థితుల్లో ఇంకో ప్రదేశంలో చదివి అక్కడ మళ్ళీ వేరుగా ఉందన్నట్టు అనిపిస్తుంది. With all this, our requirement is we should take time to read the word of God, meditate upon the word of God, wait upon God for the help of the Holy Spirit and to be led by the Holy Spirit of God in our lives. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనము చేయవలసింది ఏంటి అంటే దేవుని మీద వేచి ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దేవుని సహాయం కోరుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము నడిపించబడడానికి అనుమతినిస్తూ ఉండాలి. I accepted the Lord about 52 years ago. 52 సంవత్సరాల క్రితము నేను ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన. From the time onwards I am very careful and cautious in going through the word of God trying to understand. అప్పటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించి చదువుతున్నప్పుడు అది అర్థం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండినాను. Now the reality is, ఇప్పుడు వాస్తవం ఏంటంటే actually there are more things which I do not know than the things that I know from the word of God. నాకు తెలిసిన విషయాల కంటే నాకు తెలియని విషయాలే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. There is only daily going through the word of God, even in the Old Testament, even in the minor prophets.
how the things happened, how God said like that, why God said like that. Never we bothered for all those things, but now I understand there is so much I need to know. అయితే అలాగ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ పాత నిబంధనలో ఉన్న సంగతులు, చిన్న ప్రవక్తలు రాసిన సంగతులు, ఇలాంటి విషయాలన్నీ కూడా చదువుతూ దేవుడు ఇక్కడ ఇలా ఎందుకు అన్నాడు, దేవుడు అక్కడ ఎందుకు అలా చేసినాడు, ఇదేంటి అన్న సంగతులు అవన్నీ అప్పుడు ఎప్పుడు గమనించుకోలేదు, కానీ ఇప్పుడు అవన్నీ ఇంకా తెలుసుకోవాల్సిందిగానే ఉన్నాయి. Even in the New Testament, why Lord said at certain place like that, and again a different occasion, why he said like this? నూతన నిబంధనలో చూసినప్పుడు కూడా ప్రభువారు ఒక సందర్భంలో ఇలాగెందుకు అన్నారు, మరి ఇంకో సందర్భంలో ఆ విషయాన్ని ఇంకోగా ఎందుకు చెప్పినారు అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. We need to take time to read the word of God and to meditate upon the word of God and to wait upon God for the help of the Holy Spirit of God. అయితే దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మనము సహాయం చేయడానికి, మనము దేవుని యొక్క కనిపెట్టడానికి ఆ సమయం తీసుకోవాలి. And not only that the Holy Spirit of God teaches us and he prays for us, as we read from Romans chapter 8, kindly see verse 26. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించడమే కాకుండా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. దయచేసి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8:26. 8వ అధ్యాయం 26వ వచనం. Romans 8:26. రోమా 7:26. 8, chapter 8 and verse 26. రోమా 8వ అధ్యాయము 26వ వచనం. Kindly read. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. And this Holy Spirit of God, he is praying on our behalf, making intercession. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. And the word of God says, for we know not what we should pray for as we ought. దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. Of course, how many of us accept these realities? మనలో ఉన్న చాలా మంది ఈ వాస్తవాలను అంగీకరిస్తాం. But this is the word of God. అయితే ఇది దేవుని వాక్యం. We go by the word of God. మనము దేవుని వాక్యానుసారంగా వెళ్తాం. And the word of God is very gentle in teaching us the things of God, and the Holy Spirit of God is always willing to guide us and to lead us and to teach us. ఈ దేవుని వాక్యంలో దేవుని గురించి లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలన్నీ కూడా మనకి బోధించే విషయంలో కానీ, మనకి హెచ్చరించే విషయం అన్నిట్లో కూడా చాలా మృదువైనవి విషయాలు ఉంటాయి. It is wonderful thing to know that the Holy Spirit of God is praying for us. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అని తెలుసుకోవడమే అదొక అద్భుతమైన And విషయం. also he tells that we are being loved by God. అంతేకాకుండా మనము దేవుని చేత ప్రేమించబడుతున్నాము అని బయలుపరుస్తూ ఉంటుంది. Romans chapter 5 and verse 5. రోమా 5:5 వచనము. Romans 5:5. రోమా 5:5. Yes. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. See, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost which is given unto us. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. How many promises and how many benefits our Lord is giving to us to led by the Holy Spirit of God. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడడానికి దేవుడు ఎటువంటి వాగ్దానాలు, ఎన్ని విషయాలు మనకి అనుగ్రహిస్తున్నారండి. And taught by the Holy Spirit of God. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడటం. And when we come back to John's Gospel, ఇప్పుడు యోహాను సువార్త దగ్గరికి వస్తే, and verse 15th chapter 26th verse also, 15వ అధ్యాయము 26వ వచనంలో, 15:26. 15:26. But when the Comforter is come, whom I will send unto you from the Father, even the Spirit of truth, which proceedeth from the Father, he shall testify of me. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన
నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. He will testify about Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువు గురించి There సాక్ష్యమిస్తున్నాడు. are many things which we do not know about Lord Jesus Christ, all the details. యేసుక్రీస్తు ప్రభువారు గురించిన అనేకమైన వివరములు మనకి తెలియనే ఉన్నాయి. Even I tell you, most of us, we are not thorough even with the Gospels to study about Lord Jesus Christ, the life of Lord Jesus Christ and the teachings of Lord Jesus Christ and the attitude of Lord Jesus Christ. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి, మనలో చాలా మంది ఉన్న సువార్తలలో కూడా మనకి పట్టు లేదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన సంగతులు ఏంటి, ఆయన జీవించిన సంగతులు ఏంటి, ఆయన మాదిరికరంగా చూపించిన సంగతులు ఏంటి, అవన్నీ కూడా మనకి తెలియకుండా ఉంటున్నాయి. If we are aware of all those things, వాటన్నిటి గురించి కనుక మనకి గ్రహింపు ఉంటే that naturally our life will transform day by day, day by day, day by day into the likeness of Lord Jesus Christ. మన జీవితాలు యేసుక్రీస్తు ప్రభువారి స్వరూపంలోనికి అనుదినము కూడా మార్చివేయబడుతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. We will learn how to talk and what not to talk, మనం ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అవన్నీ కూడా తెలుసుకుంటాం. how to behave and how not to behave, ఎలా ప్రవర్తించాలి, ఎలాగ ప్రవర్తించకూడదు, all our actions and reactions, మనం చేసే ప్రతి పని కూడా, మన ప్రతిస్పందన కూడా, even our attitude, మన వైఖరి కూడా, our mind of thinking, even our thought process will change. ఎలాగ ఆలోచిస్తామో ఆలోచన విధానం కూడా మారిపోతుంది. The Holy Spirit of God is prepared, He is willing to guide us and to teach us and to remind us about the Lord Jesus Christ. ఈ పరిశుద్ధాత్మ అగు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి బోధించడానికి, ఆయన గురించి వివరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. And also when we go to 16th chapter of John's Gospel యోహాను సువార్త 16వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు and 8th verse 8వ వచనం is also about the Holy Spirit ఇది కూడా పరిశుద్ధాత్మ గురించే. and about the person, Holy Spirit of God. And when He is come, He will reprove the world of sin and of righteousness and of judgment. యోహాను 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. If we are to be convinced that we are sinners, మనము పాపులము అని మనము ఒప్పుకోవాలి అంటే it is the work of the Holy Spirit of God. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనే. Unless a person will never acknowledge that he is a sinner, ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరిగించబడకపోతే ఏ మనుషుడు కూడా తను పాపి అని ఒప్పుకొనడు. everybody says I am right and I am better than the other person. ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే నేను బాగానే ఉన్నాను, అసలు ఇంకో వ్యక్తి కంటే నేనే బాగు అంటారు. I am the best person in the entire colony. అసలు కాలనీలో అంతా నాలాంటి వాడు లేడు, నేనే మంచివాడిని అంటారు. But what does the word of God says? అయితే దేవుని వాక్యం ఏమంటుంది? Romans 3:23 రోమా 3:23 is a widely known verse. ఇది అందరికీ తెలిసిన వాక్యం. For all have sinned and come short of the glory of God. ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను And పొందలేకపోతున్నారు. in the 10th verse we see, I think Telugu it may be 11, there is none righteousness, no not one. 11వ వచనంలో ఏమనుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. This is a reality. ఇది వాస్తవం అండి. We are all sinners మనమంతా పాపులమే, and we need forgiveness. మనకి పాప క్షమాపణ కావాలి. Forgiveness comes through Lord Jesus Christ. ఈ క్షమాపణ అనేది యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే The దొరుకుతుంది. conviction that we are sinners, it is the work of the Holy Spirit of God. మనము పాపులము అనే ఒప్పుకొల్పు అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. So in the process of salvation, ఇప్పుడు ఈ రక్షణ ప్రక్రియలో Spirit says that you are a sinner. ఆత్మ చెప్తుంది కదా, ఇదిగో నువ్వు పాపివి. It convinces, it reproves that we మనల్ని are sinners. మనల్ని ఒప్పింపజేస్తుంది, మనకి చూపిస్తుంది. And also it convicts us that because of the righteousness of God. నీతిని గూర్చి కూడా అది మనకి తెలియజేస్తుంది, ఒప్పుకొని చేస్తుంది. And what is that? In that Romans 3 itself we have seen there is none righteous, no not one. రోమా 3:11 ఏం చూసాం? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. Then how can we claim that we are righteous? మరి మనము నీతిమంతులము అని ఎలా చెప్పుకోగలం? And how far our righteousness, our own righteousness can save us? మన సొంత నీతి మనలను ఎంతవరకు రక్షిస్తుంది? Lord Jesus Christ said in Matthew's Gospel 5th chapter, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన మాట. Matthew 5:20. మత్తయి సువార్త 5:20. Kindly say Matthew 5:20. దయచేసి చూడండి, మత్తయి 5:20. And these are the words of Lord Jesus Christ again. ఇవి యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు. Matthew 5:20. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. Yes. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల
మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. Who are these scribes and Pharisees? ఈ శాస్త్రులు ఎవరు, పరిసయ్యులు ఎవరు? Worship time we just had a mention that they were very orthodox people. ఆరాధన సమయంలో వీళ్ళంతా చాలా మతనిష్ట కలిగిన ప్రజలు అని చూసాం. And they were highly religious. వాళ్ళు చాలా మతంతో జీవించేవారు. They were meticulously following the law of Moses. మోషే ధర్మశాస్త్రాన్ని వారు తూచా తప్పకుండా పాటిస్తున్నవారు. And what is the requirement for us here? అయితే మనకి అవసరమైన సంగతి ఏంటి? For I say unto you that except your righteousness shall exceed the righteousness of the scribes and Pharisees, ye shall in no case enter into the kingdom of heaven. శాస్త్ర నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని If those people are very careful and meticulous, ఇప్పుడు వారే గనక చాలా జాగ్రత్తగా ఉండి తూచా తప్పకుండా పాటిస్తుంటే how much more careful we should be. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. But because the righteousness is available by believing in Lord Jesus Christ, అయితే ఈ నీతి అనేది యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి అందుబాటులో ఉంది కాబట్టి, as we read from Romans chapter 5 and verse 1, అది రోమా 5 మొదటి వచనంలో చూస్తాం. because it is given freely, అది ఉచితంగా ఇవ్వబడుతుంది we కాబట్టి are very careless in our lives. మన జీవితాల్లో మనం అశ్రద్ధగా ఉంటున్నాం. And the Lord says you should be very serious about these things unless your righteousness exceeds the righteousness of scribes and Pharisees. అయితే ప్రభువారు వీటి గురించి, నీతి గురించి మీరు ఎంతో తీవ్రంగా పరిగణించాలి. ఈ శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అంటున్నారు. So when we try to depend upon our own righteousness, అందుకని మన స్వంత నీతి మీద ఆధారపడడానికి మనం ప్రయత్నిస్తే, the self righteousness again it pertains to these Pharisees. ఈ స్వనీతి అనేది మళ్ళీ ఈ పరిసయ్యులకున్న నీతితోటే సమానం. All the time esteeming themselves to be high, ప్రతిసారి కూడా వారు చాలా చాలా మత అనుసరించేవారు and despising others. అంతేకాకుండా ఇతరులను తృణీకరిస్తూ తక్కువ చేసేవారు. Sometimes people are very critical of others. కొంతమంది ఇతరుల గురించి చాలా విమర్శ చేసేవారుగా ఉంటారు. We can never be judgmental about the people. ఇతరుల గురించి తీర్పు తీర్చే విషయంలో మన పని కాదు అది. Lord is the righteous judge. దేవుడే ఆయన న్యాయాధిపతి. Because he knows our inner lives. ఆయన మన అంతరంగిక జీవితాలు ఎరిగినవాడు. He knows our thought process. ఆయన మన ఆలోచనలు కూడా ఎరిగినవాడు. Everything he knows. ప్రతి విషయం ఆయనకు తెలుసు. But even then he said, I have not come into this world to judge but to love people. అన్నీ తెలుసుండి కూడా ఆయన అన్నాడు కదా, నేను మిమ్మల్ని శిక్షించడానికి కాదు మిమ్మల్ని రక్షించడానికి వచ్చినాను అన్నాడు. So he has been kind towards everybody to bring him under salvation. అందరినీ కూడా రక్షణలోకి నడిపించడానికి ఆయన ఎంతో దయగలవాడుగా ఉండినాడు. If still people do not accept, ఇంకా కూడా ఆయనను ప్రజలు అంగీకరించకపోతే ultimately they come under the judgment of God. వాళ్ళు ఇంకా చివరికి దేవుని యొక్క తీర్పు కిందకి వస్తారు. If God declares instantaneous judgments, ఒకవేళ దేవుడే గనక ఉన్న పాటున తీర్పు తీర్చేస్తే all of us will be shot dead quickly. మన అందరినీ కూడా ఇక్కడే పట కాల్ చెప్పేస్తాం. Some mistake is done, he is shot. ఏదో చిన్న పొరపాటు జరిగిందంటే మీరంతే ఖతం. Some disobedience is done and you are removed. కొన్న అవిధేయత చూపించారా ఇంకా మీరు లేరు. Some situation you are not up to the mark, Lord says get out. అసలు దేవుడు ఉద్దేశించిన రీతిలో మీరు లేరు అంటే ఇంకంతే, మీరు తుడిచిపోతారు. He is a God of long suffering. అయితే దేవుడు దీర్ఘశాంతము But the కలిగిన. Holy Spirit of God is showing our mistakes అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన పొరపాట్లు and చూపిస్తుంటాడు. how we are doing wrong things in esteeming ourselves high. అది తప్పు పనులు చేసుకుంటూ మనమే గొప్పగా ఏం చెప్పుకుంటున్నామో చూపిస్తాడు. And he says, he shows us what is the real righteousness in God. ఈ పరిశుద్ధాత్మ దేవుడే దేవునిలో ఈ నిజమైన నీతి ఏంటి అనేది మనకి బయలుపరుస్తుంటాడు. And also he convicts us with regard to the judgment also. అంతేకాకుండా ఈ తీర్పు గురించి కూడా ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. John 16:8. యోహాను 16:8. When he is come, he will reprove the world of sin and of righteousness and of judgment. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. Any sin, any mistake which is not confessed and forgiven by the Lord will definitely come under judgment. ఏ పొరపాటైనా గాని ఏ పాపమైనా గాని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే అది తప్పకుండా దేవుని తీర్పులోనికి వస్తుంది. We cannot give a coloring that is only some weakness. అదేదో నా బలహీనత అండి అని సాకులు చెప్పడానికి లేదు. No excuse. ఎటువంటి సాకు లేదు. Anything ఏదైనా కానీ which God doesn't approve, ఒకవేళ దేవుడు దాన్ని you are ఆమోదించకపోతే indulging in it.
మీరు దాంట్లో నిమగ్నమై ఉంటే, if you have not confessed before God with sincerity, ఒకవేళ యథార్థంగా దేవుని ఎదుట దాని గురించి మీరు ఒప్పుకోకపోతే, if that is not forgiven, అది క్షమించబడకపోతే, definitely it will take you under judgment. తప్పకుండా ఆ విషయం మిమ్మల్ని తీర్పులోనికి That తీసుకెళ్తుంది. is what the word of God says. అదే దేవుని వాక్యం చెప్తుంది. How serious it will be. అది ఎంత తీవ్రమైన పరిస్థితి. That is what we read in 1 Corinthians and chapter 11 and verse 31. ఆ విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో చదివాం. 131. 31వ వచనం. For if we would judge ourselves, we should not be judged. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. This is a very plain verse, a simple verse. ఇది చాలా సరళంగా రాయబడిన వచనం. So what should be our attitude all the time? అంటే ప్రతి సమయంలో మన వైఖరి ఎలాగుండాలి? It is my responsibility to judge myself all the time. ప్రతి సమయంలో కూడా నన్ను నేనే విమర్శించుకోవడం అనేది అది నా బాధ్యత. Keeping Lord in my presence, నా ముందు దేవుణ్ణి పెట్టుకొని, under the light of the word of God, దేవుని వాక్యపు వెలుగులో, with the help of the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో, Christian life is a life of constant examination. ఈ క్రైస్తవ జీవితం అనేది అనుక్షణము కూడా పరీక్షించుకునే జీవితం. Let a man examine himself. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. But if we start examining others, ultimately we fail to examine ourselves. ఒకవేళ మనం ఇతరులను పరీక్షించడం ఆరంభిస్తే మనలను మనం పరీక్షించుకునే విషయంలో తప్పిపోతాం. If we judge ourselves, మనలను మనం విమర్శించుకునే we will యెడల not come under the judgment of God. తీర్పు పొందకపోదుము. Because if we judge ourselves, we will find out the Holy Spirit of God will say, hey, you have gone wrong somewhere. And this is what you said is not correct. And your attitude is not correct. Your behavior is not correct. ఎందుకంటే మనల్ని మనమే విమర్శించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తాడు, ఇదిగో నువ్వు పొరపాటు చేసావు, ఆ పలానా దగ్గర నువ్వు చెప్పిన మాట అది తప్పు, ఇలాగ ప్రవర్తించడం తప్పు, ఇక్కడ నువ్వు తప్పు చేసావు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పాడు. Because the Holy Spirit of God convicts us. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తాడో, Without loss of any time, we should go to God. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. Through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా With all sincerity, confessing our failure. యథార్థంగా మన తప్పిదాలను ఒప్పుకుంటూ, Whether it is small or big, అది చిన్నదైనా పెద్దదైనా confess before God. దేవుని యొద్ద దాన్ని ఒప్పుకోండి. There is a wonderful promise in 1 John 1:9. మొదటి యోహాను మొదటి అధ్యాయం 9వ వచనంలో అద్భుతమైన వాగ్దానం ఉంది. If we confess our sins, he is faithful and just to forgive us from all our sins and to cleanse us from all our unrighteousness. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. Many times people quote this verse to unbelievers. చాలాసార్లు ఈ వాక్యాన్ని విశ్వాసులు కాని వారితో చెప్తుంటారు. At the time of gospel preaching for salvation. ఈ రక్షణ గురించి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అవిశ్వాసులకు ఈ వాక్యాన్ని But చూపిస్తుంటారు. kindly see the usage of words very, very carefully. అయితే ఇక్కడ ఉన్న ఈ పదాలు, ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి. Man of God, John, who was a very close associate of Lord Jesus Christ, he was using that words, if we confess our sins. దైవజనుడు యోహాను ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుతోటి అతి సన్నిహితంగా ఉండినాడో ఆయన అంటున్న మాట ఏంటి అంటే మనము మన పాపములను ఒప్పుకొని He also included himself. అంటే ఆయనను తాను కూడా ఆయన అక్కడ జత చేసుకున్నాడు. When we are living in this world which is full of wickedness everywhere, ప్రతి దగ్గర కూడా దుష్టత్వం ఉన్న ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు there is a lot of defilement everywhere. ప్రతి దగ్గర ఎంతో అపవిత్రత ఉంది. Sometimes maybe unknowingly or unconsciously we may get into that defilement. తెలుసో తెలియకుండానో చాలాసార్లు మనము ఆ అపవిత్రంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. The moment we realize, ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తామో, the moment we are convicted by the Holy Spirit of God, పరిశుద్ధాత్మ దేవుని చేత ఎప్పుడైతే మనము ఒప్పింపబడతామో let us go to God, వెంటనే దేవుని దగ్గరికి వెళ్దాం. judging ourselves మనల్ని మనం విమర్శించుకుందాం. and willing to set right our things. మన సంగతులు సరిచేసుకోవడానికి Thereby ఇష్టపడదాం. we do not come into the judgment of God. అలా చేసినప్పుడు మనం దేవుని యొక్క తీర్పులోనికి రాకుండా ఉంటాం. May our Lord help us to, in all these situations, and enable us to be ready for the appearance of the Lord. ఈ విషయాలన్నిటిలో కూడా మన ప్రభువు మనకు సహాయం చేసి ఆయన ప్రత్యక్షత కొరకు మనము సిద్ధపడులాగున ఆయన మనకు సహాయం చేయను. In the light of the word of God, let us examine ourselves and take part in the Lord's table. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుందాం. దేవుని ఆ బల్లలో పాలు పొందుదాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.